పదవయా. వెళ్దాం, ఫ్యామిలీ మ్యాటర్. ప్లీజ్ మీరు పదండి. తాగారంటే సార్ నా మిస్సెస్ కి హార్ట్ అటాక్ వచ్చి ప్రెగ్నెంట్ అయితే. నోర్మై, మందు తాగి తాగి నీ నోరు చెత్త కుప్ప అయిపోయింది. నీకు ఈ జన్మలో బుద్ధి రాదు. ఇన్నాళ్ళు మా దగ్గర పనిచేసినందుకు ఇది తీసుకో, ఇంకేం మాట్లాడదు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ్ క్షమించండి గురుజీ. చూళ్ళు పుస్తకాలు నారాయణ నారాయణ నారాయణ. అయ్యో, ఏమైందయ్యా? ఏంటి ఇవాళ ఎంత ఆయాసంగా కనిపిస్తున్నావు? నాకేదో భయంగా ఉంది. భయం ఎందుకే? వంటరాయిలా ఉంటే నాకేం కాదు. అన్నం లేదయ్యా, వెంటనే నీకు మందు పడాల్సిందే. పెద్ద ఆయన 3 నెలలు మందు వాడమంటే పట్టుమని 10 రోజులు వాడి తగ్గిపోయిందన్నావు. చూడు మళ్ళీ మొదటికొచ్చింది. పద, పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి వెంటనే మందు తీసుకోవాల్సిందే. ఏమిటండి అన్యాయం? ఈ మంగళసూత్రం మీద ఒట్టేసినందుకు శ్రీరంగం వారు చూసి మంచి ధరలకు అమ్మి పెట్టారు కదా, నా వాటా నాకు ఇవ్వడానికి ఏమిటి? ఇదిగో మాట తప్పేవంటే ఈ మంగళసూత్రాన్ని పెళ్ళం మెళ్ళో కట్టేస్తానంతే. ఆయనకి ఇచ్చే వాటా నీకే ఇచ్చేస్తాను. నా ట్యూన్స్ బుక్స్ అండి. ఏంటయ్యా ఇలా పడిపోయావు? ఏం లేదండి, శ్రీరంగం వారి ట్యూన్స్ అమ్మి పెట్టడానికి ట్యూన్స్ కొట్టేసి నువ్వు అమ్మాలనుకుంటున్నావా? వాళ్ళ బయలుస్తే ఇన్ని సంవత్సరాలు పనిచేసి పాలిచ్చే పొదుగునే కోత తినాలనుకుంటావా? క్షమించాల్సింది నేను కాదు. హలో, ఏ హాస్పిటల్? రంగా, అయిపోయింది బాబు గారు. హాస్పిటల్ తీసుకొచ్చేలోగా కారులోనే కాడపోయి. మేము ఎంతమంది ఉన్నా ఓదార్పు మాటలు చెప్పగలమే గాని నీకు సంభవించిన ఈ కష్టాన్ని ఎవరూ తీర్చలేము. ఈ సమయంలో నీకు మనోధైర్యాన్ని కలిగించమని ఆ భగవంతుని ప్రార్థించడం తప్ప మేము ఇంకేం చేయగలం? మనిషి అన్న తర్వాత ఏదో ఒక నడిపోవాల్సిందే. కానీ మీ స్వర సంపద వేరే వాళ్ళ చేతుల్లో పడకుండా తన ప్రాణాలను ముడుపు కట్టాడు. ఇంతకంటే గొప్ప చావు ఎవరికి దక్కుతుంది బాబు? జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ. నీకు శుభవార్త. ఏంటి బాబు? బాబు గారి పాలు ఇప్పుడు కాదు, నిన్ను మళ్ళీ ఏ ముహూర్తంలో కలిసామో గానీ అంతా మంచి జరిగింది. ఇన్నాళ్ళకి మా శ్రమ ఫలించింది. ఓ పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ ఓ పెద్ద హీరో సినిమాలో పాడే అవకాశం కల్పించాడు. 6.5 నిమిషాల పాట. చాలా సంతోషం బాబు. మొత్తం పాట మీరిద్దరే పాడారా? అబ్బే, శంకర మహాదేవను హరిహరను. మరి మీరు? కోరస్ లో మా వాయిస్లు ఉన్నాయి. కోరస్ లో మీ వాయిస్లా? సురేఖ, టీవీలో ఫ్లాష్ న్యూస్ వస్తోంది వీరికి పద్మశ్రీ వచ్చిందని. అది చూడగానే ఇల్లంతా కోలాహలంగా ఉంటుందనుకున్నాను. ఇంత నిశ్శబ్దంగా ఉందేంటి? ఇంట్లో ఎవరు లేరా? బావగారు అక్క లోపలున్నారు. ఈయన గారేమో ఎగ్జామినర్ గా తిరుపతి వెళ్లారు. నువ్వు మూటా ముల్లే సర్దుకొని ఏ కాశీకో వెళ్ళకపోయావా? చూడు, ఆనాడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. నువ్వు మీ ఆయన ఇంట్లో బానిసలేనే. ఆయనేమో
అన్నీ తని చేసి ఆయనకొచ్చే సన్మానాలు బిరుదులు అన్నగారికి త్యాగం చేయడం. నువ్వేమో ముష్టి 10,000 కావాలంటే వాళ్ళని వీళ్ళని దేబిరించడం. ఇదిగో ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని వాళ్ళ అసలు రూపం ఏంటో తెలుసుకో. ఈ రొంపిలోంచి బయటపడి మీ ఆయన విలువేంటో నిరూపించుకో. చాలా బాగుందండి. ఎవరికో? ఇంకెవరికి? నీకే. రేపు మీ ఆయన పద్మశ్రీ బిరుదు తీసుకుంటున్నప్పుడు ఈ ఆభరణాలన్నీ ధరించి ఆ దృశ్యాన్ని తెలకెత్తుగా. నాకెందుకండి ఈ పై మెరుగులు? మేరువు లాంటి నా భర్త పక్కనుండగా ఇది చెల్లెలికి ఇస్తానండి. ఢిల్లీ ప్రయాణానికని కొత్త పట్టు చీర కొన్నాను తనకి. ఈ చీర మీదకి ఈ సెట్ చాలా బాగుంటుంది. ఏమంటారు? అలాగే